హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు చాలామంది జనవరి 1 కాబట్టి చాలామంది బయట వెళ్ళి విజిట్ చేస్తారు, లేకపోతే ఫుడ్ కానీ దేనికైనా కూడా. ఇలా వెళ్ళడానికి వీలు లేని వాళ్ళు ఏంటంటే మేమైతే ఈరోజు ఇలా చికెన్ రైస్ చేసుకున్నాం అనమాట. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో అచ్చం టేస్ట్ ఎలా ఉంటుందో అక్కడ మనం కూడా అలానే ప్రిపేర్ చేసేసుకుందాము. చాలా బాగుంటుంది. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా చికెన్ని సాల్ట్ మాత్రం వేసేసి బాయిల్ చేసేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని చాలా వరకు బటరే వేసుకొని, నేను మొత్తం బటర్ కాకుండా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకునే ఈ చికెన్ ఏంటంటే మనం వాటర్లో ఉడికించాం కాబట్టి ఇలా కాసేపు బటర్లో వేస్తే ఏంటంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం కారం ఏమి యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం అంతా పెప్పర్ వేసేసుకుంటే మనకు చాలా టేస్ట్ ఉంటుంది. తినేటప్పుడు ప్రతి ముక్కలోనూ తింటున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాక దీన్ని పక్కన తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 ఎగ్స్ వేసేసుకోవాలి. ఇలా బీట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ పెప్పర్ పౌడర్ అందులోనే ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసి బాగా స్మాష్ చేసేయకుండా కొంచెం అలా కొంచెం ముక్కలుగా ఉండేలాగా ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయాక దీన్ని పక్కన తీసేసుకొని అదే ప్యాన్లో ఇంట్లో మీరు మళ్ళీ బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆయిల్ వేసుకున్నాను. మళ్ళీ స్మెల్ ఎక్కువ ఉంటే ఎగుట అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు అందులోనే వెల్లుల్లి, అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలాగే మనం కారం ఏమి యాడ్ చేయం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసేసుకోండి. మీ స్పైసీని బట్టి వేసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇలా సన్నగా ఉండేలా కట్ చేసుకోండి. అప్పుడు తినేటప్పుడు మనకు చాలా బాగుంటుంది. అవి విడిపోతాయి కదా మళ్ళీ ఫ్రై అయిపోయినప్పుడు, అప్పుడు చూడటానికి తినడానికి చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, ఇప్పుడు అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ కొంచెం ఉంటుంది కదా, మనము ఎగ్ అది ఫ్రై చేసుకున్నాం కదా, కాబట్టి మనము చూసి వేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక నేను బాస్మతి రైస్ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఈ రైస్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ అలాగే చికెన్ ముక్కలు కూడా వేసేసి ఇలా కలపకండి, ఎందుకంటే రైస్ విరిగిపోతుంది. చాలా వరకు ఇలా టాస్ చేసేసుకుంటే సరిపోతుంది. నాకు వీడియో నేనే తీసుకోవడం వల్ల నేను ఇలా టాస్ చేసేసుకోవట్లేదు, మీకు చూపించలేదు. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు రెస్టారెంట్లో ఏ ఫీల్ అయితే ఉంటుందో తినేటప్పుడు సేమ్ టేస్ట్ అదే ఫీల్ మనకు ఉంటుంది. చూసారా, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీ అండ్ సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఫైనల్గా మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.